ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్స్ చదవడంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. యష్మి వెళ్ళిపోతూ ఎవరేమనుకున్నా నిఖిల్ తన ఫ్రెండ్ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్ లో ఇంకా ఏమేం జరిగాయో ఇవాల్టి ఎపిసోడ్ హైలైట్స్ చూసేయండి. నాగార్జున ప్రేరణను సేవ్ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్ అయిపోయింది. తర్వాత హౌస్ మేట్స్ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్ళిపోతాడు. నేను చెప్పేదే నిజం అన్న మైండ్ సెట్ నుంచి బయటకు రావాలని నబీల్ నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడడం చాలాసార్లు చూసా అని పృథ్వీ కంప్లైంట్స్ చేశారు. అన్ప్రెడిక్టబుల్ గా ఉండడం వల్ల నేను నమ్మలేను, త్వరగా ట్రిగర్ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ కంప్లైంట్ చేసింది. నీ ఇండివిజువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు, అసలైన నువ్వు ఎవరైనది అర్థం కావట్లేదు అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువగా మాట్లాడు, ఫుడ్ అందరితో షేర్ చేసుకో అని పృథ్వీ. కొన్నిసార్లు కావాలనే గొడవలు క్రియేట్ చేస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్ గౌతమ్ గురించి అభిప్రాయపడ్డారు. నీకు అవినాష్ రక్షణ కవచంలా అనిపిస్తుంది, అవినాష్ తేజతోనే ఎక్కువగా ఉంటున్నావు అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తుందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరి కోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్ లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్. మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్ చేశాం, తనను గెలిపించిన వారికంటే యూనివర్స్ కి ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుందని నబీల్ విష్ణు గురించి కంప్లైంట్ చేశారు. నువ్వొక్కడివే బలవంతుడు అని ఆలోచించడం మానే, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకు అని రోహిణి. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ క్రియేట్ చేస్తున్నావు, అభ్యంతరకర పదాలతో అటాక్ చేస్తున్నావు అని గౌతమ్ పృథ్వీ గురించి కంప్లైంట్ చేశారు. ఆటలో అయినా చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్. మెగా చీఫ్ గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదని అవినాష్ ప్రేరణకు చెప్పారు. కామెడీ వెనుకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజ స్వరూపం చూపించాలని ప్రేరణ. నీ అరుపు ఎక్కువైందని యష్మి అవినాష్ పై ఫిర్యాదు చేశారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ. ఒక్కో వారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించిన వారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావని గౌతమ్ నబీల్ గురించి తెలిపారు. మనసులో మాట డైరెక్ట్ గా చెప్పుంటే నాకేం ఎఫెక్ట్ అయ్యేదే కాదు, ఈ జర్నీలో నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్ గానే ఎక్కువ కనిపించావని యష్మి. అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావు, అతడి గేమ్ ప్లాన్ ఏంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ నిఖిల్ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున నబీల్ పృథ్వీని సేవ్ చేసి యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. నా మాటల వల్ల ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడుకోలు తీసుకుంది. స్టేజి పైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్ ఎవరు శత్రువులు ఎవరు అన్న గేమ్ ఆడించాడు నాగ్. ప్రేరణ నిఖిల్ పృథ్వీ విష్ణుప్రియ తన ఫ్రెండ్స్ అంది. నిఖిల్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అని, ఎవరేమన్నా తన స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్ లో గౌతమ్ అవినాష్ రోహిణిని చేర్చింది. స్నేక్ అండ్ లాడర్ గేమ్ లో గౌతమ్ నిఖిల్ పామ్లని మెజారిటీ హౌస్ మేట్స్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకరిని నామినేట్ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్. దీంతో ఆమె గౌతమ్ పై బిగ్ బాంబ్ వేసింది.